తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు దేవుని కృప ప్రత్యక్షమాయెను. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, సాక్షాత్తు దేవుని చేత సృష్టించబడిన మానవుడు సంతోషముగా మరియు పవిత్రముగా ఆయనతో జీవిస్తున్న శుభ గడియలు. కానీ మానవుడు దేవుని మాటను మీరి తన పాపము వలన దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి దూరముగా వెళ్ళిపోయాడు. అలా మానవుడు దేవునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి సఖ్యపరచాలని దేవుడు రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి వాక్కు అయినటువంటి క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. అదే దేవుడు ధరణిని తాకిన వేళ ఈ క్రిస్మస్ పండుగ వేళ. దేవుడు తాను మానవునితో చేసుకున్నటువంటి ఆ సంబంధాన్ని లేదా ఆ నిబంధనను సఖ్యపరచాలని మొట్టమొదటిగా రాజులను, ప్రవక్తలను ఇలా ఎంతోమందిని పంపించారు. కానీ ఎవరి వల్ల సాధ్యపడలేదు. చివరకు వాక్కు అయిన తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి తన యొక్క నిబంధనను నూతనీకరించి మానవుడిని దేవునితో సఖ్యపరిచాడు. అదే ఈ క్రీస్తు జయంతి పండుగ. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషాన్ని పరిశీలించినట్లయితే మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల వృత్తాంతాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మరి పాపము ద్వారా దేవునికి దూరముగా వెళ్ళిపోయినటువంటి నీవు నేను కూడా ఈ తప్పిపోయిన గొర్రెపిల్ల వలె ఉన్నాము. మరి దేవుడు నిన్ను నన్ను వెతుక్కుంటూ ఆ యొక్క దివి నుండి ఈ భూమికి అరుదించాడు. అదే క్రిస్మస్ పండుగ. ప్రియా సహోదరి సహోదరుడా, మరి అటువంటి గొప్ప పండుగను చేసుకోవటానికి తయారవుతున్నటువంటి నీవు నేను మనము కూడా ఆ తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల వలె ఉన్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని స్వరాన్ని ఆలకించటానికి మన అనుదిన జీవితంలో నిత్యము ప్రయత్నము చేయాలి. కాబట్టి నిత్యము కూడా క్రీస్తు ప్రభువు ఇదిగో దేవద్రవ్యానుమానము ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా, దైవ వాక్కు ద్వారా మన హృదయంలోకి వేంచేస్తూ ఉన్నారు. కానీ ఈ లోకపు ఆశల ద్వారా, ఈ లోకపు కోరికల ద్వారా, ఈ ప్రపంచపు వ్యామోహాలతో మనము కృంగిపోతూ ఉన్నాము. కానీ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం. పాపము ద్వారా మలినమైనటువంటి మన హృదయాలు, మన జీవితాలను మరలా పవిత్రపరచుకొని ఇదిగో శరీరధారి అయినటువంటి క్రీస్తు ప్రభు స్వరమును వినటానికి, ఆయన చిన్న గొర్రెపిల్ల వలె ఆయన మార్గంలో నడవటానికి కావలసిన కృపను దయచేయమని ప్రార్థన చేసుకుంటూ నిత్యము ఆయన మార్గంలో నడవటానికి, ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి కావలసిన కృపను దయచేయమని ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.